మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలోని 32 డివిజన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లుగా గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా యదులాపురం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో మంత్రి పొంగులేటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. హస్తం గుర్తుకు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. 2 సార్లు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నేతలు పేదలను నిండా మోసం చేశారని విమర్శించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ఎన్నికల్లో యదులాపురంలో 32 డివిజన్లు ఉన్నాయి. ఈ 32 డివిజన్లో అన్నం తినేటప్పుడు 1/6 మెతుకు ఎట్లయితే కింద పడుతుందో 1/6 మెతుకు జారి పడాలే తప్ప నాకు తెలిసి ఈ యదులాపురంలోని 32 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. నాకు పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది. మీ దీవెనలతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజానికంతో పాటు పట్టణ ప్రాంతంలో ఉండే ప్రతి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటు పడకుండా ప్రతి పేదవాడికి అందిస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. ఆనాటి ధనిక తెలంగాణ రాష్ట్రంలో త్వరల పాలనలో పేదవాడికి ఎన్ని ఇబ్బందులు కలిగాయో మీకు తెలియంది కాదు. కేవలం వారి స్వార్థం కోసం, వారి సులాభం కోసం, వారి అకౌంట్లు నింపుకోవటం కోసం కార్యక్రమాలు చేపట్టారే తప్ప పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా, పేదవాడికి భరోసా ఉండే విధంగా, పేదవాడికి అండదండలుగా ఉండే